జ్యోతిష్యం అద్భుత న్యూమరాలజీ జేకేఆర్ కేరళలో ప్రత్యేక శిక్షణ పొంది గత 9 సంవత్సరాలుగా గుడివాడ భీమవరం వైజాగ్లలో ఎందరో జీవితాలను ఆనందమయం చేసిన జేకేఆర్ న్యూమరాలజిస్ట్ గారి సేవలు వినియోగించుకోండి. మీ పుట్టిన తేదీ పేర్ల ఆధారంగా పూర్తి జాతకాన్ని తెలియపరిచి మీ ప్రతి సమస్యకు పరిష్కారం సూచించబడును. వాస్తు, వివాహం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల అన్యోన్యత, విదేశీయానం, రాజకీయ యోగం, సినీ రంగ ప్రవేశం వంటి అనేక అంశాలకు చక్కని పరిష్కారం న్యూమరాలజీ. అన్ని రకాల ల్యాబ్ టెస్టు చేసిన రత్నాలు, నేపాలీ రుద్రాక్షలు, అన్ని రకాల యంత్రాలు లభించును. మీ జాతకం నచ్చని ఎడల మనీ వాపస్. ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని రాగలరు. సెల్ 9949278098 and 9291627680. జేకేఆర్ న్యూమరాలజిస్ట్, చిన్న రామాలయం వీధి, సత్యనారాయణపురం, గుడివాడ. కేరళ సంఖ్య జ్యోతిష్యం అద్భుత న్యూమరాలజీ జేకేఆర్ కేరళలో ప్రత్యేక శిక్షణ పొంది గత 9 సంవత్సరాలుగా గుడివాడ భీమవరం వైజాగ్లలో ఎందరో జీవితాలను ఆనందమయం చేసిన జేకేఆర్ న్యూమరాలజిస్ట్ గారి సేవలు వినియోగించుకోండి. మీ పుట్టిన తేదీ పేర్ల ఆధారంగా పూర్తి జాతకాన్ని తెలియపరిచి మీ ప్రతి సమస్యకు పరిష్కారం సూచించబడును. వాస్తు, వివాహం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల అన్యోన్యత, విదేశీయానం, రాజకీయ యోగం, సినీ రంగ ప్రవేశం వంటి అనేక అంశాలకు చక్కని పరిష్కారం న్యూమరాలజీ. అన్ని రకాల ల్యాబ్ టెస్టు చేసిన రత్నాలు, నేపాలీ రుద్రాక్షలు, అన్ని రకాల యంత్రాలు లభించును. మీ జాతకం నచ్చని ఎడల మనీ వాపస్. ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని రాగలరు. సెల్ 9949278098 and 9291627680. జేకేఆర్ న్యూమరాలజిస్ట్, చిన్న రామాలయం వీధి, సత్యనారాయణపురం, గుడివాడ. ప్రముఖులు, ముఖ్యులు, ఒక మంచి మనిషి, న్యూమరాలజిస్ట్, మంచి న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్ అయినటువంటి జేకేఆర్ గారు కూడా మన దానికి అతిథిగా విచ్చేశారు. వారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఆయన కూడా గురువు గారితో కాబట్టి వీళ్ళందరినీ మనం సన్మానించే కార్యక్రమం ఇక్కడ గుడివాడ నుంచి విచ్చేసి క్లోజ్ ఉండేవాళ్ళం. తమ సందేశాన్ని వినిపించడానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎంవి రమణరావు గారికి మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రముఖ న్యూమరాలజిస్టు, ఆస్ట్రాలజిస్ట్ అయినటువంటి శ్రీ జేకేఆర్ గారు కూడా, ఆయన కూడా గురువుతో సమానంగా ఆయన కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వారిని కూడా వేదిక ఆలోచించవలసిన కోరుకున్నాం. ప్లీజ్. ప్రముఖ న్యూమరాలజిస్టు, ఆస్ట్రాలజిస్ట్ అయినటువంటి జేకేఆర్ గారు ఎంతో దూరం నుండి ఇచ్చేసారు మన కోసం. వారిని కూడా మన మంత్రి గారి చేతులుగా ఘనంగా సన్మానించవలసిన కోరుతున్నాం. మీరు చెప్పిన విషయాలు ఎన్నో ముందే జరిగినాయి. కొన్ని కొత్త పార్టీలు వచ్చినప్పుడు వినలేదు, కానీ వారు చెప్పినవి నిజమైనవి. అలాగే చాలా విషయాల్లో ఆయన మన రాష్ట్రం అంతా కూడా ఈ వాస్తు న్యూమరాలజీలో మంచి అనుభవం ఉన్న గురువు గారిని సన్మానిస్తున్నారు ఈరోజు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆస్ట్రాలజీ గురించి తెలుసుకుందాం. మేము న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ ఒక వ్యక్తి జాతకం చూసేటప్పుడు ఇన్ని కోణాల్లో పరిశీలించడం జరుగుతుంది. మేము చూసేటప్పుడు మాత్రం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఎవరి యొక్క మతాన్ని అనుసరించి వారి యొక్క నమ్మకమే దేవుడు. కానీ ఇది సైంటిఫిక్ రీజన్ అని చెప్పవచ్చు. సైన్సే ఈ యొక్క ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు మేము వారి యొక్క లగ్నము, వారి యొక్క రాశి, వారి యొక్క నక్షత్రము, వారి యొక్క దశ, వారి యొక్క అంతర్దశ చూడటం జరుగుతుంది. చూసి వారికి న్యూమరాలజీ, నియమాలజీ ప్రకారం సొల్యూషన్స్ ఇచ్చి ఆస్ట్రాలజీ ప్రకారం కూడా కొన్ని మంత్రాలు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మీకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మీకు అద్భుతాలు చెప్పారు.
వారు అద్భుతాలు చెప్పినప్పుడు వారి అద్భుతాల్లో ఈ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మేము కొన్ని మంత్రాలు అలాగే కొన్ని పూజలు కూడా చెప్పడం జరిగింది. అవి చేసి వారి జీవితంలో ఆనందం పొందిన వారు మేము ముందుకు వచ్చి వాళ్ళు చెప్పారు. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ అందరినీ కూడా ఈ విధంగా మేము చూపించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ యొక్క సమస్య వచ్చినా కూడా మీరు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, నేమాలజీ పరంగా సొల్యూషన్స్ తీసుకుని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే రత్నధారణ నిర్ణయించేప్పుడు కూడా మేము ప్రత్యేకించి ఆస్ట్రాలజీలో అలాగే న్యూమరాలజీ, నేమాలజీ ప్రకారంగా చూసి మీకు సరిపడు రత్నాన్ని నిర్ణయించడం జరుగుతుంది. దశకు ఒక రత్నం, లగ్నానికి ఒక రత్నం, రాశికి ఒక రత్నం, నక్షత్రానికి ఒక రత్నం వేయరాదు. కాబట్టి రత్నాన్ని వేసుకునేటప్పుడు మాత్రం మీరు రత్న నిర్ణయం మేము చేయడం జరుగుతుంది. కాబట్టి రత్నాన్ని ఎవరైనా పెట్టదలుచుకున్న వారు ఎన్ని కోణాల్లో పరిశీలించి రత్నధారణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఈ గ్రాఫాలజీ అంటే ఏమిటి? ప్రతి నిత్యం ఒక చదువుకున్న విద్యార్థి ప్రతి పుస్తకం మీద, ప్రతి ఒక్క దాని మీద సంతకం పెట్టాలి. ఈ సంతకాన్ని గ్రాఫాలజీ అంటారు. అలాగే ఒక ఐఏఎస్ అధికారి ఎప్పుడు కూడా ఫైల్స్ మీద సంతకం చేస్తూ ఉండాలి. అలాగే ఒక ఉద్యోగస్తుడు ప్రతి దాని మీద సంతకం చేస్తూ ఉండాలి. అలాగే ఎవరిని చూసుకున్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తి కూడా ఏదో సమయంలో సంతకం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సంతకం ఎన్ని డిగ్రీలో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా సంతకాన్ని చేస్తే మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది అనేది కూడా మీకు సంతకం నేర్పించి గ్రాఫాలజీ ప్రకారం పంపించడం జరుగుతుంది. వాస్తు గురించి చెప్పుకుందాం. జాతకం అనేది ఒక వ్యక్తి జీవితం మీద ప్రభావం చూపుతుంది, కానీ గృహ వాస్తు అనేది ఆ గృహంలో నివసించే అందరి మీద ప్రభావం చూపుతుంది. ఈ వాస్తు శాస్త్రాన్ని సంబంధించిన నియమాలను అనుసరించడం వలన మీ కుటుంబం మొత్తం కూడా అభివృద్ధిని పొంది అన్నింటా విజయాలు పొందగలుగుతారు. వాస్తు ప్రకారం మనకి అష్టదిక్కుల్లో ఏ దోషం లేకుండా గృహం నిర్మించుకున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శుభ ఫలితాలని పొందగలుగుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 8 దిక్కుల్లో ఏ దిక్కులో గనక దోషం ఉన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ముందు గృహాన్ని నిర్మించబోయే ముందు 8 దిక్కుల యందు కూడా దోషం లేకుండా చూసుకుని గృహాన్ని నిర్మించాలి. కానీ దాని యొక్క వాయువ్యంలో ఉచ్చ భాగం అంటే ఉచ్చ భాగంలో అంటే ఉత్తర భాగమందు ఉచ్చ స్థానమందు సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవాలి. దానికి గుమ్మాలు ఎదురుగా ఉండకూడదు. కొంతమంది వాయువ్యంలో లాబొరేటరీస్ కట్టి దాని పక్కనే కడుతూ ఉన్నారు. ఈ వాయువ్యంలో ఆ గొయ్యి తీయటం వల్ల వారికి అనేక చిక్కులు, ఆపదలు, కలహాలు కలగటం జరుగుతుంది. అలాగే తూర్పు ఉచ్చ స్థానమందు అంటే ఉచ్చము అనగా ఆ తూర్పు స్థలం ఎంత ఉందో కొలిసి దాన్ని ఈశాన్యం వైపుకి సగ భాగాన్ని తీసుకుని దాని ముందు బొమ్మము కానీ కిటికీ కానీ తగలకుండా సెప్టిక్ ట్యాంక్ ను తీసుకోవాలి. అలాగే ఈశాన్య భాగంలో పంపు గాని నీరు గాని వేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మీరు మెట్లు ఇంటికి కట్టుకోవాలి అనుకుంటే తూర్పు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు, కానీ చుట్టూ పారి గోడకి తగలకుండా అంటకుండా కట్టాలి. అలాగే ఉత్తరం వాయువ్యం వైపు కూడా మెట్లు కట్టుకోవచ్చు, అది కూడా ఎక్కడ పారి గోడకి అంటకుండా కట్టుకోవాలి. అలాగే మేము ఇల్లంతా బాగానే కట్టాను సార్, మాకు అన్ని బాగుండే, మీరు చెప్పినట్లుగానే ఉన్నది, కానీ మాకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి ఏమిటి సార్ అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే ఈ రోజున చాలా మంది షోకేసులు అని చెప్పి ఎక్కువగా కడుతూ ఉన్నారు. షోకేసులు కట్టుకోవచ్చు, కాదనటం లేదు, కానీ దాన్ని తూర్పు భాగమందు గాని ఉత్తర భాగమందు గోడకి గాని నిర్మించరాదు. దక్షిణ గోడకి గాని పడమర గోడకి గాని షో కేసులు కట్టుకోవచ్చు. అలాగే తూర్పు ఈశాన్య మందు పూజ గది పెడుతూ ఉన్నారు. అంటే పూజ గది పెట్టినప్పుడు తూర్పు ఈశాన్యం ఈశ్వరుడు కొలువైన చోట మీరు పూజ గది కట్టి ఆ గదిని మూసేసినట్లయితే మీరు అనుకోని చిక్కులు, చికాకులు, ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే తూర్పు ఆగ్నేయంలో మనందరం కూడా తూర్పు ముఖం తిరిగి వంట చేసుకునేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే షింకు నిర్మిస్తూ ఉన్నారు. ఆ షింకు ఆగ్నేయ భాగంలో ఆగ్నేయ గదిలో తూర్పు ఈశాన్యానికి తగలకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి షింకును నిర్మించుకోవాలి. అలాగే మీరు వరువులు పెట్టుకునేటప్పుడు కానీ మీరు పడమర భాగంలో
అలాగే దక్షిణ గోడకి పెట్టుకునేటట్లుగా ఉండాలి. ఇక మనం